ఫైనల్గా నేను అనుకున్న చిట్లింగం గాడు ఇద్దరం వచ్చి జింజర్ లెమన్ తాగడానికి అయితే వచ్చాము. పొద్దున్నే జింజర్ లెమన్ తాగడానికి అయితే వెళ్తున్నాము, కానీ ఇక్కడ చూడండి ఫుల్ మంచు. మా ఫ్రెండ్ గారు ఇక్కడైతే రోజుకి చాలా చలి ఉంది. అండ్ ఇప్పుడైనా ఎందుకు వేసుకున్నానంటే, ఒకవేళ వేసుకోకుండా ఉంటే ఈ యొక్క మాస్క్ అనేది ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఈ బోత్ సైడ్ చలికి బ్లాక్గా మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ లోకల్స్కి చాలామంది అయితే ఉన్నాయి. సో అందుకోసమే చలి పట్టుకున్న స్వెటరు అండ్ హ్యాండ్స్కి ఏముందిలే లైట్, ఇంకా ఇది వేసేసుకున్నాము. అండ్ భాషా గారు చూడండి, వాడు కొంచెం హెచ్చు కదా, సో నార్మల్గా అయితే ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి లొకేషన్ ఎలా ఉందో, మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి అదంతా రోడ్డు మొత్తం మంచుతో కప్పేసింది. ఇక్కడ చూడండి, మనం ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి జింజర్ టీ తాగి డేని స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పుడో నా చిన్నప్పుడు రిగ్గులు చూసేవాడిని. ఈ రిగ్గు మీద అరౌండ్ ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వాటర్ ఇబ్బంది అయిపోయినప్పుడు ఈ రిగ్గే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ రిగ్గే యూజ్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి మోటార్స్ అనేటివి లేవు కాబట్టి. ఇడు సొల్లు కొడతా ఉన్నాడు. అదండి. అండ్ ఇదే టైలర్ షాపు, ఇదే జిరాక్స్ షాపు, అదే క్లినిక్ షాపు, వరుసగా షాప్స్. మొన్న రీసెంట్గా ఈ యొక్క కూల్ క్లైమేట్కి నా చెవులన్నీ పట్టేసి మెడికల్ షాప్ ఉంది కదా, అదే ఇది ఆర్ఎంపీ డాక్టరు, దానికి ఇది వాడేసిన షోది ఇంకా తగ్గలేదు, అట్టే గట్టేసింది. అది వేరే విషయం అనుకోండి. జాగ్రత్తగా వేయించుకోవాలి సూది. అండ్ మేము ఎప్పుడు వచ్చినా కానీ ఈ కూరగాయలు కొనే షాప్ ఏదన్నా ఉందంటే అదే ఇంకా పెట్టలేదు. ఈ మంచికి ఎవడు తీయడు, మేమే ఆడది ఎంగితే వెళ్తున్నాం ఫాస్ట్గా. ఇదండి ప్లేస్ ఆఫ్ జిమ్మడుగుల హెవెన్. ఫుల్ మంచుతో కప్పేసింది. యువతలు కూడా ఏం కనపడట్లేదు. ఆ లారీ వచ్చి కంపెనీ లారీస్, ఎస్ఆర్సి దాన్ని. ఫైనల్గా నేను అనుకున్న చిట్లింగం గాడు ఇద్దరం వచ్చి జింజర్ లెమన్ తాగడానికి అయితే వచ్చాము. ఈ చలికి ఆడు షాప్ పెట్టాడో లేదో తెలియదు, చూడాలి. ఏం భాష? ఇదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ జిమ్ అడుగులలో కుక్కలు ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్. ఆ స్ట్రీట్ డాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే, అదేదో లైక్ బ్రీడ్స్ ఉంటాయి కదా, జర్మన్ షెపర్డ్ ఉంటాయి కదా, అలా ఆ విధంగా ఉంటాయి ఇక్కడ అన్నీ చాలా వరకు. అవి వీలైతే ఒక బ్లాగ్లో అయితే చేసి చూపిస్తాను. అండ్ ఫైనల్లీ మా టీ టైం దగ్గరికి అయితే వచ్చేసాము. అది చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా టీ టైము. అండ్ మార్నింగ్ మా డే స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. ఇవన్నీ కొట్టేస్తున్నాము రోడ్డుకి అడ్డంగా ఉండదని, పక్కన పెట్టుకుని రాను. ఎచ్చిటే ఆడే వేసుకో, తోడేసుకో, వేసుకో. ఇది ఫైనల్గా ఆయనే మా బాస్, లోపల ఉన్నాడు కదా. అన్నా జింజర్ లెమన్ 2 ఇచ్చేయండి. మా డైలీ రొటీన్లో ఇదొక పార్ట్, ఈ యొక్క టీ టైము. లోపల ఉన్న మహేష్ అన్న అందరూ మంచిగా ఇస్తాడు టీ.
జింజర్ లెమన్ అందుకే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడే టీ అయిపోయింది. అండ్ అగైన్ మా పైన రూమ్ వరకు సాగిస్తున్నాం. మా భాషగాడు చూడండి, నోట్లో ఇంచు పొగలు రానేసి. అదండి మార్నింగ్ చేసే మేము పత్యాపారము ఇక్కడ శుభ్రంగా పరిచే వాళ్ళు ఇల్లండి. అండ్ ప్రతిరోజు వచ్చి క్లీన్ చేస్తారు. అందుకే చూడండి జీమడుగులలో ఎక్కడ చెత్త ఉండదు, నీట్గా ఉంటుంది. సో ఏమన్నా అప్రిషియేట్ దిస్ గైస్. అండ్ మార్నింగ్ ప్రతిరోజు ఇదే పంచాయతీలు నీట్గా చేసుకుంటారు. మనలాగా కాదండి, అదొక్క విషయం అయితే చెప్తాను. ఇంత మంచులో ఇంత వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే దానికి వాల్యూ అయితే ఇస్తున్నారు. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలిసి అంతవరకు అయితే బాయ్ బాయ్.